నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదమే గెలిచింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఎట్టకేలకు విజయం సాధించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మనసు మార్చుకున్న మోదీ సర్కార్ ప్లాంట్ పునరుజ్జీవనం కోసం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. 11,440 కోట్లు సాయం చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకోవడానికి చేయూతనిచ్చింది. మొత్తంగా టీడీపీ మద్దతుపై కేంద్ర సర్కార్ ఆధారపడటం చంద్రబాబు పవన్ పట్టుదల వెరసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఆగిపోయింది. దాదాపు 25,000 కోట్ల అప్పులున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీతో లాభాల బాట పడుతుందా? ఇందుకోసం ఇంకేమైనా చేయాలా? ఇక ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించగా ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పథకాల జాతర ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ ప్రారంభంలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం చేస్తున్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అల్లాబక్ష్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అలాగే చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి జి తులసిరెడ్డి గారు. నమస్తే సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ కోటేశ్వర గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ సిపిఎం నుంచి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్. సార్ కోటేశ్వర గారు, వన్ స్ట్రైట్ క్వశ్చన్, ఇది గ్రాంటా లేదంటే గనక ఇది కూడా మన అమరావతికి ఇచ్చినట్లుగా దాన్ని ఏమంటారు, ఒక థర్డ్ పార్టీ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక మధ్యవర్తిగా ఉండి ఇచ్చినటువంటి అమౌంట్గా భావించాలా? సెకండ్ థింగ్, ప్రైవేట్ పరం కాకపోవడం అనేది దీనితో భావించవచ్చా, లేదంటే ప్రైవేట్ పరం అయ్యే ప్రమాద గంటికలు ఇంకా మోగుతూనే ఉన్నాయా? మూడో పాయింట్, అసలు ఇది మళ్ళీ లాభాల పాట పట్టడానికి ఉపయోగపడుతుందా, లేదంటే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వటమే పరిష్కార మార్గమా? ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయటం లేదు? ప్లీజ్. ఇప్పుడు ఈ అమౌంట్ తాత్కాలికమైనటువంటి అవసరాలని తీర్చడానికి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది గ్రాంట్ అని లేకపోతే వన్ టైం గా మేము ఇస్తున్నటువంటి ఉచితంగా మొత్తం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. అందువల్ల దీనికి షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా ట్యాక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ఏమిటనేటువంటి మనం చూడాల్సి ఉంది. ఒకటి, మొత్తం విశాఖ ఉక్కు సమస్యలో చూస్తే ఇది పెయిన్ కిల్లర్ లాంటిది తప్ప దాని సమస్యను పూర్తిగా పరిష్కరించేటువంటి చర్య అయితే మాత్రం కాదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే దాన్ని కావాలని నష్టాల పాలు చేసినటువంటి అంశం అందరికీ తెలిసిందే. దాని గురించి మనం పదే పదే చెప్పక్కర్లేదు. విశాఖ ఉక్కు కార్మికులు కోరుతున్న విధంగా దాన్ని క్యాపిటివ్ మైన్స్ ఇవ్వడం ద్వారా దాని మీద పడేటువంటి అదనపు భారాన్ని కనుక తొలగించేట్లయితే అది లాభాల బాటలో పడుతుంది. మన దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధునికమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీల్లో విశాఖ ఒక్కటి. అందువలన యాజమాన్యం కావాలని చేసినటువంటి తప్పిదాలు లేదా చేసినటువంటి వ్యవహారాలతో అది ఆ దుస్థితికి వెళ్ళింది తప్ప కార్మికులది ఏమీ లేదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కార్మికుల మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పటికీ సాగుతున్నాయి అనేది కూడా గమనించాలి. అందువల్ల ఇప్పటికీ వాళ్ళు కోరుతున్నటువంటి క్యాప్టివ్ మైన్స్ లేదా అధికార పార్టీ అధికార కూటమికి చెందినటువంటి పెద్దలే చెప్తున్నట్టుగా శైలిలో విలీనం చేసి దాని ఆస్తుల్ని కాపాడటం, అదేవిధంగా మూడో బ్లాస్ట్ ఫర్నిస్ ఇంకా అవసరమైతే ఇంకా విస్తరణ. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నరేంద్ర మోడీ గారు కానీ చెప్తున్నట్టుగా ఇంకా ఉక్కు అవసరాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది అందరికీ తెలిసిందే. మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. అందువలన ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలని పణంగా పెట్టి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం అనేటువంటిది ఒక తప్పుడు పద్ధతి అనేది గమనించాలి. ఎందుకు అంటే మనం చూసాం ఐడిపిఎల్, ఇండియన్ ఫార్మా డ్రగ్, ఐడిపిఎల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐడిపిఎల్ చౌకగా
మన జనానికి అవసరమైనటువంటి ఔషధాలను తయారు చేసేటువంటి కంపెనీని మూతపెట్టి మొత్తం ప్రైవేట్ రంగానికి ఇవాళ ఔషధ రంగంలో జరుగుతున్నటువంటి దోపిడీ మనందరికీ తెలిసిందే. అందువలన ఇదే విధమైనటువంటి ప్రయత్నాలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు లాంటి వాటిని నష్టాల పేరుతో మరొక పేరుతోటి మూసివేసి దాని ఆస్తులన్నింటినీ కూడా కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు ఇప్పటికే సాగుతున్నాయి. దాని ప్రైవేటీకరణను మేము అసలు చేయము, అటువంటి ప్రయత్నాన్ని విరమించుకున్నాము అనే మాట ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాలేదు కనుక ఆ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంటుంది. ఇది కేవలం ఉపశమనం మాత్రమే. దీంతోనే కొద్ది రోజులు సంతృప్తి చెందుతారు, లేదా బకాయిలు, వేతనాల బకాయిలు, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేదా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తారు. ఇటువంటిదే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి, కేటాయించి ఒక అష్యూరెన్స్ మేము ప్రైవేటీకరించము, అటువంటి ఆలోచన నుంచి మేము ఉపసంహరించుకున్నాము అనే ప్రకటన వచ్చినప్పుడే దీనికి ఉన్నటువంటి శాంటిటీ ఉంటుంది తప్ప ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఇటువంటి ప్యాకేజీలు కర్ణాటకలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి కదా మనకి. అందువలన ఇది అసమర్థతకి, కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా తలెత్తినటువంటి పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం తప్ప శాశ్వత పరిష్కారం అయితే కాదు అన్నది నా అభిప్రాయం. రైట్. తులసిరెడ్డి గారు, యాక్చువల్గా 2014 వరకు ఇది లాభాల్లోనే ఉంది. ఆ తర్వాత విస్తరణ చేసిన తర్వాత, అయితే దీని కెపాసిటీ పెంచిన తర్వాతనే అప్పటి నుంచి నష్టాల్లో వస్తుంది. అసలు ఇదంతా కాదు, లాజికల్గా సింపుల్ లాజిక్, దీనికి ఓన్ మైన్స్ లేకపోవడంతో, ఎన్ఎండిసి ఆ రకంగా కేటాయించకపోవడంతో ప్రొక్యూర్మెంట్కి ఒక్కొక్క టన్నుకి 6,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఓన్ మైన్స్ కనుక ఉంటే, క్యాప్టివ్ మైన్స్ కనుక ఉంటే కనుక అది 600 రూపాయలకే టన్ను లభిస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు? ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఎన్ఎండిసితో మాట్లాడుతున్నాము క్యాప్టివ్ మైన్స్, ఈ ఓర్ కేటాయింపు, ఐరన్ ఓర్ కేటాయింపు విషయంలో అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. రెండోది, ఇందాక కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన చాలా ఘనంగా చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆర్సీఆర్ మిత్తలను కూడా ఆయన ఉదహరిస్తున్నారు. దానికేమో క్యాప్టివ్ మైన్స్ని కేటాయించేటట్టుగా మేము చేసామంటున్నారు. మరి అదేదో ఎప్పటి నుంచో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి, అలాగే మోదీ గారు కూడా కాసేపటి క్రితం ట్వీట్ చేసినప్పుడు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాళ్ళ మనసుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, విశిష్టత ఉంది, దానికి ఒక రికగ్నిషన్ ఉందని అనుకున్నప్పుడు మరి ఆ కోణంలో చేయకుండా ఇది మళ్ళీ దీన్ని అప్పుల్లో కొంతవరకు కొంత బ్యాలెన్స్ చేసి తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఎటువంటి కష్టం కలగకుండా ఇచ్చేటువంటి ఆ కార్యక్రమంగా కూడా భావించాలా? కరెక్ట్, మీరు చెప్పింది లాస్ట్లో చెప్పారు చూడండి, అదే కరెక్ట్. ఇక్కడ డెఫినెట్ గా ప్రైవేటైజేషన్ కత్తి వేలాడుతూనే ఉంది. నిజంగా ప్రైవేట్ పరం చేయదలుచుకోకుండా పబ్లిక్ రంగ సంస్థగానే కొనసాగించాలని నరేంద్ర మోడీ గారికి ఉంటే అవకాశాన్ని వదులుకుంటాడు ఆయన. ఇప్పుడు ఈరోజు 17, మన 8 కదా వచ్చింది ఆయన విశాఖపట్నానికి. ఆ రోజు ర్యాలీ, తర్వాత పెద్ద బహిరంగ సభ, బట్ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాడు ఆయన. ఇంత గోల్డెన్ ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికో, రామ్మోహన్ నాయుడుకో, లేకుంటే కుమారస్వామికో, ఇంకొక కార్మికులకో, ఎవరికైనా ఇస్తాడా? అవకాశం ఇస్తాడా? ఆయన వచ్చేసి చెప్పి బ్రహ్మాండంగా మీటింగులు జేజేలు పలికించుకున్నాడు కదా. దీన్ని ప్రైవేట్ పరం చేసే క్వశ్చనే లేదు, పబ్లిక్ రంగ సంస్థగానే ఉంటుంది, దీన్ని లాభాల పాటలో బట్టి చూస్తానని చెప్పేసి ఆ గోల్డెన్ ఛాన్స్ వదులుకోడు కదా. కాబట్టి ఆయన తెలుస్తుంది ఇది ఖచ్చితంగా వచ్చేసి ఆయన మనసులో ప్రైవేటైజేషన్ ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే పంటి నొప్పికి తుంటి మీద అన్నట్టు ఉంది. పంటి నొప్పికి తుంటి మీద. ఇక్కడ ఇప్పుడు మలేరియా వస్తుంది. నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, మలేరియా ట్రీట్మెంట్ ఏమి? యాంటీ మలేరియల్ డ్రగ్స్ వాడాలా? సిమ్టమాటిక్ డ్రగ్స్, ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తుంది కాబట్టి ఆ ఫీవర్ తగ్గేదానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనల్జెసిక్స్ వాడాలి. అట్ ది సేమ్ టైం డబ్బు పూర్తిగా నయమేదానికి జబ్బు యాంటీ మలేరియల్ డ్రగ్స్ వాడాలి. యాంటీ మలేరియల్ డ్రగ్స్ వాడకుండా కేవలం సిమ్టమాటిక్ డ్రగ్స్ వచ్చేసి అనల్జెసిక్స్ వాడితే దానివల్ల తాత్కాలికంగా వచ్చేసి ఆ టెంపరేచర్ తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ డేనో వచ్చేసి ఆ మలేరియాలో టైప్ పట్టేసి మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ను
దీనికి నష్టాల్లో వచ్చేదానికి ఏమి కారణం? ఇప్పుడు అది ప్రస్తుతం వచ్చేసి దాని సమస్యలు ఏమి? 25,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని నడపడం లేదు, పూర్తి సామర్థ్యం. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే 2 నడుస్తున్నాయి. 4 నెలల నుంచి జీతాలు లేదు. కొంత కోర్టు అటాచ్మెంట్ లో ఉంది. తర్వాత వచ్చేసి 2022-23లో 2,859 కోట్లు నష్టం. 23-24లో 4,844 కోట్లు నష్టం. కానీ ఆ సమస్యలను నువ్వు వచ్చేసి ఇప్పుడు ట్యాకిల్ చేయకుండా ట్యాకిల్ నష్టం ఎందుకు వస్తుంది? ఎన్నిటి కారణము? క్యాపిటల్ మైన్స్ లేకపోవడం. కాబట్టి ఇక్కడ మీరు చెప్పినట్లే 600, 6,000 సొంత గని ఉంటే 6,600కి వస్తుంది. సొంత గనులు కొనుక్కోవాలంటే 6,000 అవుతుంది. కాబట్టి ప్రైవేట్ కంపెనీలతో తట్టుకోలేకపోతా ఉంది. తర్వాత దానివల్ల వచ్చేసి నష్టాలు వస్తున్నాయి, పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ యాంటీ మలేరియల్ డ్రగ్స్ మలేరియాకి ఏవి ఇవ్వాలనో ఆ విధంగా ఇక్కడ క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయడమా, లేదా క్యాప్టివ్ మైన్స్ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సేల్కి వచ్చేసి దీన్ని విలీనం చేయడమా? ప్రైవేట్ వాళ్ళతో కాంపిటేట్ చేయాలంటే దీనికి క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయడం లేదు. ఆల్రెడీ ప్రభుత్వ రంగ సంస్థ, ఇది ప్రభుత్వ రంగ సంస్థే, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ శైలు ప్రభుత్వ రంగ సంస్థే. ఎలాగో శైలికి వచ్చేసి టార్గెట్ ఫిక్స్ చేశారు, చాలా లార్జ్ స్కేల్ టార్గెట్ ఫిక్స్ చేశారు. కాబట్టి వాళ్ళకు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని దాంట్లో మర్చి చేయడమా, విలీనం చేయడమా? అది యాక్చువల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఇక్కడ ప్రధానంగా ఇది సెంటిమెంట్ తో కూడినటువంటి ప్లాంట్ కాబట్టి ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి, త్యాగనిరతికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా వచ్చింది. కాబట్టి అది న్యాచురల్ గా వచ్చేసి ఇక్కడ టీడీపీ నాయకులకు కానీ, జనసేన నాయకులకు కానీ, రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కూడా వాళ్ళకేమీ ఇష్టం ఉండదు. కానీ మోడీని కాదనలేరు. కాబట్టి ఇలా సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఆ సెంటిమెంట్ ను స్లో డౌన్ చేసేదానికి చూడండి, మన 1,650 కోట్లు ఇచ్చాము మీరు చెప్పినందువలన. చూడండి, మళ్ళా ఇప్పుడు 11,440 కోట్లు ఇస్తున్నాము. ఇది ప్రజల సొమ్మే కదా. మళ్ళీ 2-3 నెలల తర్వాత వచ్చేసి మళ్ళీ మొదటికి వచ్చింది అనుకోండి, మరి ఏం చెప్పండి, మీరే చెప్పండి అని కన్విన్సింగ్ ఈ యొక్క సెంటిమెంట్ ను తగ్గించి తర్వాత వచ్చేసి వాళ్ళు చేయాల్సిన పని చేసేదానికోసం చేశాడే తప్ప దీని వలన ఒక 2-3 నెలలు తాత్కాలిక ఉపశమనం, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక తాత్కాలిక ఉపశమనం, సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకు జీతాలు ఇవ్వడమో లేకుంటే ఇంకోటి సంథింగ్ ఏదో ఉపయోగపడుతుంది ఆ యాంగిల్లో, అంతవరకే తప్ప ఇది పర్మనెంట్ సొల్యూషన్ ట్రీట్మెంట్ కానే కాదు. ఇది ప్రైవేటైజేషన్ కత్తి వేలాడుతూనే ఉంటుందని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు కాసేపటి క్రితం మాట్లాడుతూ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక ప్రైవేటైజేషన్ క్వశ్చన్ లేదని చెప్పేసి ఆయన ఘంటాపథం చెబుతున్నారు. కానీ ఇది యాక్చువల్గా ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తీసుకున్నటువంటి ఒక పాలసీ డెసిషన్ కాదు. ఇది నిర్మలా సీతారామన్ గారు కేటగారికల్గా చాలాసార్లు రీట్రేట్ చేశారు. ఇట్స్ ఏ పాలసీ డెసిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. అప్పులు నష్టాలు లాభాలతో సంబంధం లేకుండా మేము ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాము, వాటిని ప్రైవేట్ పరం చేయటం అనేది, అంటే తెగనమ్మటం అనేది. మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో పాలసీ డెసిషన్ మార్చుకున్నామని చెప్పకుండా ఇక్కడ స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు చెప్పినంత మాత్రాన అది ఏ రకంగా ఫ్యూచర్లో మరోసారి ఈ ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్ళదు అని గ్యారంటీ ఏంటి? ఒకవేళ వెళితే ప్రైవేటైజ్ చేయరని గ్యారంటీ ఏంటి? అల్లబక్ష్ గారు, ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు 8వ తేదీ డిక్లేర్ చేయొచ్చు కదా అన్నటువంటి అంశాన్ని లేవదీశారు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా నరేంద్ర మోడీ గారిని అనేక అంశాల గురించి చర్చిస్తూ దాంట్లో విశాఖ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దనేటువంటి అంశాన్ని మరీ చెప్తూ వచ్చారు. ఇది ఇప్పుడు జరిగినటువంటి ఇది కాదండి. గత 5 ఏళ్లలో మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేసాం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, కృష్ణపట్నం పోర్ట్ కానివ్వండి, పలు అంశాల్లో ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళొద్దు అనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున మేము ఎన్నోసార్లు నినాదాలు చేసాము, ఇవన్నీ చేసాము. సో దాన్ని కాపాడుకునే అంశంలోనే మొన్న 8వ తేదీ వరకు కూడా ఒకవేళ తులసిరెడ్డి గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కానీ రెడీ అయినట్లయితే ఆ రోజు వారు చెప్పినట్టు అక్కడే డిక్లేర్ చేసేవాళ్ళు కాదు. ఆ రోజు కూడా ఆయన సంసిద్ధంగా లేరు ప్రధానమంత్రి గారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల, ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల
అది పదే పదే లేదు, ఇది ఇవ్వాలి, ఇది ఒక సెంటిమెంట్. వైజాగ్ పీపుల్ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి కానివ్వండి, ఇది ఒక మంచి సెంటిమెంట్. ఎందుకంటే 15,000 మంది ఉద్యోగులు ఉన్నారండి అక్కడ. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు 20,492 కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ. అదే 2018-19 సంవత్సరంలో 96 కోట్ల నెట్ ఇన్కమ్ వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడి నుంచి ఫెయిల్యూర్ అయినది. దాని తర్వాత నుంచి ఫెయిల్యూర్ అయింది. సో ఫెయిల్యూర్ అయింది, అక్కడ మంచి నాయకత్వం లేదు, సిఇఓ లేరు. ఇప్పుడు మనం ఈ యొక్క ఏదైతే మనకి ప్యాకేజ్ ఇచ్చారో దీని ముందు అభినందించాలండి. వీ హ్యావ్ టు వెల్కమ్ ఫర్ దిస్. ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ఐసీయూ. ఒక ఐసీయూలో ఉన్నటువంటి సంస్థని, ఆర్గనైజేషన్ ని ఊపిరి పోసారు. ఒక ఆక్సిజన్ లాగా ఊపిరి వచ్చింది. ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఆస్తులే 35,000 కోట్ల పైన ఉన్నాయండి. ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తే నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ యొక్క 15,000 మంది ఎంప్లాయీస్. అందువల్ల దాన్ని ప్రైవేటీకరణ చేయనీయకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆయన యొక్క సమర్థతో ఈ యొక్క ప్యాకేజ్ ని తీసుకురావడం ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇది ఎందుకంటే గత 5 ఏళ్లలో జరగలేదు, లాస్ట్ 5 years జరగలేదు, ఒక రివైవల్ ప్రోగ్రామ్ లేదు, ఫెయిల్యూర్ గవర్నమెంట్ లాస్ట్ 5 years లో. అటువంటి దాన్ని మనం స్వాగతించాలి, ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. తర్వాత గత 5 నెలల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ సంబంధించిన బిల్స్ కానివ్వండి, లేదా వాటర్ యూసేజ్ కానివ్వండి, ఆ బిల్లు కూడా మేము సేకరించలేదు. ఎందువల్లంటే ఆల్రెడీ సంస్థ డౌన్ ఫాల్ ఉందని చెప్పి తీసినొచ్చాం. ఇప్పుడు మన సంస్థ మొత్తం చూసినట్టయితే 25,000 కోట్లు వరకు అప్పులు ఉన్నాయండి. ఇప్పుడు వచ్చిన ప్యాకేజ్ మొత్తం అప్పులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి ఎంతో కొంత బకాయిలు ఉంటాయి, ఎంప్లాయీస్ కి శాలరీలు ఇచ్చుకొని దాన్ని మళ్ళీ ఆ యొక్క ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ పురాతనంగా 2018-19 ముందు ఏ విధంగా అయితే ఫామ్ లో ఉన్నదో ఆ విధంగా మళ్ళీ రెవెన్యూ దిశగా తీసుకోవడం కోసం ఇది ఒక మంచి సంజీవిని లాంటిది అనమాట. ఇచ్చిన ప్యాకేజ్ మంచి సంజీవిని లాంటిది. ఇది పూర్తిగా ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ లో ఉన్నామండి. ఇది బడ్జెట్ లో కేటాయించింది కాదు, ఇది బడ్జెట్ లో ఇచ్చినటువంటి కాదు. నిన్న కేంద్ర మంత్రి వచ్చేసి మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పదే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ చెప్పడం వల్ల వచ్చినటువంటి ప్యాకేజు. ఒకవేళ ప్రధానమంత్రి గారు ముందే రెడీ అయి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు డిక్లేర్ చేసి ఉండేవారు. వారు వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇది సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్నమాట ఇది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఈ వచ్చిన ఈ యొక్క 11,000 కోట్లని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఎంత బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకి, తర్వాత అప్పులు ఎంత ఉన్నాయి, ఎంత మేరకు చెల్లించి మళ్ళీ దాన్ని ఒక ప్రోగ్రెస్ లో పెట్టాలి, మళ్ళీ ఒక దారిలో పెట్టాలని ఒక అంశం పైన మనం ఫోకస్ చేయాలండి. అట్లీస్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్, మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఇది సాధించుకున్నందుకు ఇది ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తా ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. నాకు తెలిసి ఖచ్చితంగా నమ్మకం ఉంది మళ్ళీ పురాతన కాలంలో ఏ విధంగా అయితే ఒక లాభాల దాంట్లో ఉన్నదో ఆ విధంగా ఆ దిశలు తీసుకెళ్లే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్తారు. బక్షి గారు, ఓకే, మీరు చెప్పినట్లుగా ఎవరైనా కానీ వెల్కమ్ చేస్తారు. ఇక్కడ కూర్చున్న ఇంత ప్యానల్ మెంబర్స్ కూడా వెల్కమ్ చేస్తూనే ఇట్స్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్ వేరుగా ఉంది, అది అందరికీ తెలుసు. ఆ దిశగా ఎందుకు ఆలోచించటం లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. అంతే తప్ప ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజీని ఖచ్చితంగా వెల్కమ్ చేస్తారు. అలాగని చెప్పేసి ఏపీకి ఒక్కదానికే కాదు, ఏపీ కన్నా ఎక్కువ ప్యాకేజీ అక్కడ కర్ణాటకకి ఇచ్చారు ఆల్రెడీ సైమల్టేనియస్గా. అలాగే భరత్తో కూడినటువంటి ఒక అప్పుడు అధ్యయనం చేసి వాళ్ళు ఇప్పుడు మొన్న 1,650 కోట్లు, ఈరోజు 11,500 కోట్లు, వెరసి అరౌండ్ 13,000 crores. అది కాదు, 18,000 crore అంచనా వేసింది. 18,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి అంచనా వేసింది. 1,650 కోట్లు అండి, ఇమిడియట్ రిలీఫ్ 1,650 కోట్లు ఇచ్చారు మొన్న. అదే 11,440 కోట్లు ఇవ్వాలా. అవును, అదే ఆ రెండింటినీ కలిపిన అంచనా వేసిన 18,000 కోట్లకు దగ్గరలో లేదు, ఆగింది. కాకపోతే వెల్కమ్ చేస్తూనే ఇప్పుడు అలా కాదండి, రివైవల్ ప్రాపర్ గా చేయాలి కదా. ఇప్పుడు ఆక్సిజన్ అందనోడికి ఆక్సిజన్ ఇస్తారు, సరిపోయేదట్టు ఆక్సిజన్ ఇవ్వాలి, సిలిండర్ సరిగ్గా పెట్టాలి, అంతే తప్ప వాడికి కాదు సార్ చాలిన ఆక్సిజన్ ఇస్తే ఏం ఉపయోగం. నేను అనేది రివైవల్ ఎప్పుడు కూడా ఫుల్ పేజ్ గా జరగాలి, మనస్ఫూర్తిగా జరగాలి, కమిటెడ్ గా జరగాలి, హానెస్ట్ గా జరగాలి, ట్రాన్స్పరెంట్ గా జరగాలి. నేనేమంటున్నానంటే
అదే ఇప్పుడు వరకు అయితే కనుక అన్ని విషయాల్లోనూ ప్లాస్టరింగ్ చేసుకుంటూ వస్తున్నారు, కాదంటూ లేదు మాటల్లో కానీ ఏదైనా కానీ. కానీ అక్కడ సెంటర్ తీసుకున్న ఒక పాలసీ ఉంది కదా, మీరు అట్లీస్ట్ ఆన్ రికార్డు కాకపోయినా ఆఫ్ ది రికార్డు ప్రధానమంత్రి మోదీ గారి దాకా అవసరం లేదండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన తెలుగు ఆడపడిచే కదా, ఆవిడ చేత మేము తీసుకున్న పాలసీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్సెప్షన్ అని ఒక్క మాట చెప్పించండి. ఇక అసలు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ప్రధానమంత్రి దాకా పోవట్లేదు మేము. ఆర్థిక మంత్రి సీతారామన్ గారు టైమ్ అండ్ అగైన్ షీ రిపీటెడ్లీ కన్ఫర్మ్డ్ దట్ ఇట్ ఈస్ ద పాలసీ మ్యాటర్ టేకెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ త్రూఅవుట్ ఇండియా. సో ఆ పాలసీ అది అక్కడ ఉన్నంతసేపు మన ప్యానల్ మెంబర్స్ చెప్పినట్టు ఆ ప్రైవేట్ కత్తి అలా వేలాడుతూనే ఉంటుంది. దీని వెనక వేరే అనుమానాలు కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ప్లేయర్ ఎవడు కూడా అన్ని అప్పుల్లో ఉన్నదాన్ని వెంటనే తీసుకోవడానికి రావట్లేదేమో. అందుకని ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా వీళ్ళు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చి కాస్త రివైవ్ చేస్తున్నారని ఒక అనుమానం ఉంది. కాదని ప్రూవ్ చేయండి. వీ వెల్కమ్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వెల్కమింగ్ ద ప్యాకేజ్, రైట్? వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ కుమారస్వామి నమస్తే, కుమారస్వామి గారు చెప్తూ ఏమంటున్నాడంటే ఆయన మరి సెయిల్లో విలీనం చేయొచ్చు కదా, సెయిల్కి అందరు చెప్తున్నారు మీలాంటి వాళ్ళంతా నెక్స్ట్ 100 yearsకి సరిపడా ఐరన్ ఓర్ ఉంది, అది ప్రభుత్వ రంగ సంస్థే సెయిల్, ఇది ప్రభుత్వ రంగ సంస్థే, దీన్ని తీసుకొని దాంట్లో విలీనం చేస్తే అసలు ఈ ప్యాకేజీలు వాళ్ళేదో ఇచ్చారని చెప్పేసి మనం సంబరపడిపోవటం, మనం క్లెయిమ్ చేసుకుంటాం, ఇవన్నీ ఉండదు కదా, సింపుల్ కదా, ఆ రకంగా ఎందుకు చేయట్లేదంటే ఆయన దానికేం చెప్పాడంటే ఈ రివైవల్ ప్యాకేజీ ద్వారా దీన్ని నార్మలైజ్ ఎట్లా చేస్తారో అర్థం కాదు. అక్కడేమో 25 crore కనపడుతుంది, ల్యాప్సెస్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, వడ్డీలు కట్టాలి. ఇవి రివైవల్ చేసిన తర్వాత అప్పుడు సెయిల్లో కలపడానికి విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఎన్ఎండిసితో మాట్లాడుతున్నాం. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరిది? మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్దే. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలో లేదో మీరు డిసైడ్ చేస్తే చాలు. ఎన్ఎండిసి ఏమన్నా అంటదా? ఎన్ఎండిసితో సంప్రదింపులు చేస్తున్నాం అంటారు. అసలు ఏంటి అక్కడ క్లియర్గా తెలుస్తోంది. పోర్ట్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అది, దానికి ఫ్రైట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా రవాణా ఛార్జీలు ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవ్వకుండా ఉండాలంటే ప్రైవేటు కంపెనీల దగ్గర నుంచి కొనేటప్పుడు ఈ యాడ్ ఆన్స్ అన్నీ 6,000 వరకు పెట్టాల్సి వస్తుంది. కొరత ఉన్నప్పుడు అయితే 8,000 కూడా పెట్టారట టన్నుకి. బయట క్యాప్టివ్ మైన్స్ ఉన్న వాళ్ళకేమో 600 నుంచి 700 రూపాయలు పడుతుంది టన్ను ప్రొక్యూర్ చేసుకోవడానికి. మరి ఆ దిశగా ఆలోచించట్లేదు, ఇలా చెప్తున్నారు. సార్ ఎలా చూడాలి? ఈ రివైవల్ ప్యాకేజ్ ద్వారా నిజంగా రివైవల్ అవుతుందా? ముందు ఆ సంస్థ కోసం, విశాఖ ఉక్కు కోసం 4 సంవత్సరాల నుంచి కార్మిక వర్గ యూనియన్లు చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా తాత్కాలికమైన లాభం జరిగిందనేది మాత్రం వాస్తవం. ఈ రోజుకి యాజ్ ఆన్ టుడే కార్మికులు అక్కడ రెగ్యులర్గా వాళ్ళ జాబ్ చేసుకుంటూ జాబ్ అయిపోయిన తర్వాత రిలీవర్స్ని పెట్టుకొని 4 సంవత్సరాలు నిరంతరమైనటువంటి పోరాటం రోజుకి జరుగుతుంది. మొన్న 8వ తేదీ ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది ప్రభుత్వమే కాపాడాలని సమ్మె పోరాటం చేస్తే ప్రధానమంత్రిని మా విశాఖకు రావద్దు నిరసన తెలియజేస్తే దాదాపు 270 మంది నాయకుల్ని 2 రోజుల ముందే హౌస్ అరెస్ట్ చేయించారు. అప్పుడే నిజమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అవును మన రాష్ట్రం కోసం కదా, ఎలా అరెస్ట్ చేస్తారు మీరు, వాళ్ళ నిరసన తెలియజేయనంటే ఆయన్ని అప్రిషియేట్ చేయడమే కాదు, నిజమైన శభాష్ చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రం కోసం నిలబడడం అని చెప్పొచ్చు. అరెస్ట్ చేయించింది మీరే. సరే, అది పోరాటము అరెస్టు అన్నదానికి. వీళ్ళేం కార్మిక వర్గం పోయి ప్రధానమంత్రి మీద దాడి చేయడానికి కొట్టడానికి కాదు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేస్తూ మమ్మల్ని కాపాడమని చేశారు. అయినా మన తులసిరెడ్డి గారు చెప్పినట్లు నిజమైన ప్రేమ, ఆప్యాయత, దీన్ని ప్రభుత్వమే నడపాలని ఉంటే ఎవ్వరికి అవకాశం నరేంద్ర మోడీ చిన్న ఎంట్రుక వాసంతో కూడా అవకాశం ఇవ్వడు. ఆ రోజే ప్రకటించిండేవాడు. ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనం. కానీ స్టీల్ ఫ్యాక్టరీని కోరుతున్నది ఏమిటంటే అది శాశ్వతమైన పరిష్కారం. 1 సొంత గనులు ఉండాలి, 2 సెయిల్లో కలపాలి. సెయిల్ అనేది భారతదేశంలో నవరత్నాల్లో 1, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫ్ లిమిటెడ్. ఇది సెయిల్లో కలవడం వల్ల ప్రభుత్వం దానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం కాకుండా దానికి సొంత గనులు కూడా వస్తాయి, లాభసాటిగా వస్తుంది.
మూడో అంశం ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి స్టీలులో అత్యంత నాణ్యత కలిగినటువంటి స్టీలు విశాఖ ఉక్కు, ఇది అందరికి తెలుసు. అంతేకాకుండా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర తారతమ్యం లేకుండా తెలుగు ప్రజల హక్కు అనే పేరు మీద 32 మంది ప్రాణ త్యాగ ఫలితంగా సాధించుకున్నది. ఎవరో భిక్ష కాదు ఇది, ఎవడో ఇచ్చినటువంటి దాన ధర్మం కాదు ఇది. దాదాపు వేలాది ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు. దీని వెనుకున్నటువంటి విషయం ఏమిటంటే లాస్ వస్తుంది కాబట్టి అమ్మాలని కాదు, దాదాపు 1,20,000 కోట్ల పైగా భూములు విలువైనటువంటి సంపద ఆ విశాఖ స్టీల్ కింద ఉంది. ఇప్పుడు దీన్ని కబళించడానికి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు సురేష్ గారు ఒక మాట అన్నారు, ప్రైవేట్ వ్యక్తి లాభాలు కాదు, ప్రైవేటోడు లాభం వచ్చేదే తీసుకుంటాడు. ప్రైవేట్ అంటేనే పెట్టుబడి అంటేనే లాభం. గవర్నమెంటే నష్టాన్ని భరించకపోతే ప్రైవేట్ వాడు దేశ ప్రయోజనాల కోసం ప్రజల కోసం నష్టాన్ని భరిస్తాడా? ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, తాత్కాలికంగా ప్రజలు తిరుగుబాటు వల్ల తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. ఇది పూర్తి పరిష్కారం కాదు. తర్వాత మైనింగ్స్ గురించి ఎన్ఎండిసితో మాట్లాడాలి, ఏపీఎండిసితో మాట్లాడాలి, ఇవన్నీ మాటలు. మనం గతంలో వెనక్కి వెళితే 2004 నుంచి 2009 మధ్య జరిగిన విషయం మీకు అందరికి తెలుసు. ఓబులాపురం మైనింగ్ ఎంత విలువైనటువంటి ఐరన్ ఓర్ అక్కడ ఉంది. దానివల్ల సామాన్యంగా సైకిల్ మీద ఆయిల్ అనుకునే వ్యక్తి ఎండు ఉయ్యాల మీద ఊయాల కర్ణాటక రాష్ట్రాన్ని రాజకీయాన్ని శాసించాడు. మనకంత తెలియదు ఇది. అంటే మన దగ్గర కావలసినంత మైనింగ్ ఉండి అది ప్రభుత్వం ఈ స్టీల్కి ఇవ్వడానికి వీళ్ళకి మనస్కరించొద్దు. అవేమో ప్రైవేట్ వాళ్ళకి వ్యక్తులకి ఇచ్చి కోట్ల రూపాయలు 1,000 కోట్లు సంపాదించుకోవడానికి వాళ్ళకి ఇస్తారు. 1,000 కోట్ల రూపాయల సంపద సృష్టించే విశాఖ స్టీల్కి మాత్రం సొంత గనులు లేవా? ప్రభుత్వం అనుకుంటే 24 గంటల్లో ఇస్తుంది. ఇప్పుడు లాస్ట్ అనే పేరు మీద అంటే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి చాలా సంస్థల్ని మనం చూస్తే ఏ ప్రభుత్వ రంగంలో సంస్థలు చూడండి దానికంటే అనుబంధంగా ఉంటాయి. నేను ఒక సమాచారం కోసం చెప్తా. ఇప్పుడు రైలు ఉంది, ట్రైన్లో మనం బయలుదేరుతాం, ఆ ట్రైన్లో సంబంధించినటువంటి బెడ్షీట్ మొదలుకొని ఆ ట్రైన్కి సప్లై చేసే ప్రతి ఆయిల్తో సహా ఆ గవర్నమెంట్ అనుబంధ సంస్థల్లోనే పరిశ్రమల్లోనే అనుబంధంగా తయారు చేసినటువంటి సప్లై ఉంటుంది తప్ప రైల్లో వాడే బెడ్షీట్ బయట ఉండదు. మరి ఇంత పెద్ద మొత్తం ఉన్నటువంటి ఉత్తరాంధ్రకే విశాఖ స్టీల్ లేదు అని పక్కన పెడితే ఉత్తరాంధ్ర లేదు. ఇక తీవ్రమైనటువంటి సంక్షోభంలో తీవ్రమైన కరువు కాటకాల్లో వెళ్ళిపోతుంది. మరి దీన్ని నిజంగా ఇదే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దీని మీద ప్రేమ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కడప ఉక్కు మీద పోయి శంకుస్థాపన చేసి వచ్చారు కదా. ఇప్పుడు మనం బ్రదర్ చెప్తున్నారు 5 ఏళ్ళు మీరు కూడా వాగ్దానం చేశారు కదా, రేపు వచ్చిన వెంటనే కడప మీరు కూడా పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి శంకుస్థాపన చేసి వచ్చారు కదా. మరి నిజంగా కడప ఉక్కు మీద ఎందుకు లేదు మీకు ప్రేమ? కానీ రీసెంట్ గా విశాఖ ఉక్కును మూసేయడానికే జిందాల్తో అక్కడ విశాఖ స్టీల్ ప్రారంభానికి ప్రయత్నం చేశారు. ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి. అనకాపల్లి దగ్గర ప్రజలను తిరుగుబాటు చేయడం వల్ల తాత్కాలికంగా వెనక తగ్గారు. రేపు అమిత్ షా గారు 19 వస్తున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా లెఫ్ట్ పార్టీలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి, రేపు రాని అడ్డుకుంటామని. కాబట్టి విశాఖ స్టీల్ అనేది ఇది నష్టాలతో నడుస్తున్నటువంటి సంస్థ కాదు, నష్టాలతో ముంచేశారు పాలకులు, నష్టం లేక నెట్టేశారు. దానికి సొంత గడువు లేకుండా ప్రభుత్వ సహాయం లేకుండా దానికి లేకుండా చేసినటువంటి దాన్ని మీరు చెప్పి అదే మనిషి కుక్కని చంపండి అసానికి పిచ్చి కుక్కని ముద్ర వేసి విశాఖ నష్టాల్లో ఉంది 18,000 కోట్లు కావాలి. మీరు ఇచ్చింది 11,500 కోట్లు, సరే 1,600 కోట్లు అదనంగా 13,000 కోట్లు అనుకుందాం. కానీ ప్రభుత్వానికి గతంలో 6,000 కోట్లు 5,000 కోట్ల లాభం ఇచ్చినటువంటి సంస్థ అప్పుడు ఎందుకు లాభాలు ఇచ్చింది? 35,000 టన్నుల నుంచి 73,000 టన్నులకి ఎట్లా పెరిగింది? ఇవన్నీ ఈ విశాఖ ఉక్కుని అదానికి అంబానికి కట్టబెట్టడంలో భాగమే. ఎంత దుర్మార్గం అంటే కొత్త లేటెస్ట్ మీకు సమాచారం ఉందో లేదో నాకు తెలీదు. మన రాష్ట్రంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సంతలు ఉన్నాయి, సంతలు, వారపు సంతలు. ఎంత దుర్మార్గం అంటే ఈ వారపు సంతలను కూడా అదానికి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ ఉన్నదా బ్రదర్ మనకి? కాబట్టి ఇప్పుడు ఇది కూడా పీపీపీపీ ఇప్పుడు 4 పీలు, 3 పీలు పోయినాయి సురేష్ గారు, ఇప్పుడు 4వ పీ కూడా వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ డాక్యుమెంట్ మీరు చదివింటారు 2047.
వచ్చే 23 నాటికి $2.4 ట్రిలియన్ ఉత్పత్తి చేస్తారంట మన రాష్ట్రం. చాలా సంతోషం, ఆనందం, కాదనలే. మరి ఇన్ని లక్షల కోట్లు నువ్వు పెట్టుబడి పెట్టి పీపీపీకి పెట్టే బదులు ఆల్రెడీ 1,20,000 కోట్ల సంపద సృష్టించినటువంటి విశాఖని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? కొన్ని గనులు మన రాష్ట్రంలో గనులు కేటాయించి కొంత సహాయం అందించి నువ్వు వేల కోట్ల రూపాయల సబ్సిడీ అని, ఉచితాలని, నగదు బదులు అని పెట్టే బదులు దానికి కేటాయించి కడప ఉక్కు కేటాయించి ఒక 20,000 కోట్లు కేటాయిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 10 లక్షల కుటుంబాలు అభివృద్ధి అవుతాయి. కాబట్టి జబ్బు ఒకటైతే, రోగం ఒకటైతే, మందు ఒకటి అన్నట్లు అసలైంది పక్కన పెట్టి మీరు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ రోజు కూడా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగం జోక్యం చేసుకుంటుంది, మేము సేల్లో విలీనం చేసుకుంటామనే మాట ఇప్పటికీ ఎక్కడ మాట్లాడలేదు. ఎప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మాట తప్ప శాశ్వతమైన పరిష్కారం కాదు. ఇప్పుడు అక్కడ కార్మికులు కోరుతున్నటువంటి డిమాండ్ 2 స్పష్టమైన డిమాండ్లు. ఒకటి, దాన్ని లాభాల్లో తీసుకుపోతాం, ముందు మాకు మైనింగ్స్ ప్రభుత్వానికి అన్ని చిన్న వాటికి ఉంది. రెండోది, శైలిలో విలీనం చేయండి. ఇది వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్ నెరవేర్చకుండా పైన పూత పూసినట్టు చేసే వల్ల శాశ్వతమైన పరిష్కారం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో పోయి తెచ్చామంటున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేద్దాం. మన రాష్ట్రం కోసం, ఆ పరిశ్రమల కోసం పార్టీ ఏదైనా చేస్తున్నాడు, సంతోషం. ఇప్పుడు మీరు అన్నారే అంపశయ్య మీద ఉన్నటువంటి పరిశ్రమని వెంటిలేటర్ మీద పెట్టదు. ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బీజేపీని కాపాడుతున్నది మీరు. ముందు అది చూడండి. ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బీజేపీని బెదిరించండి. నీ ప్రభుత్వాన్ని అవసరమైతే ఉపసంహరించుకుంటాం, మా విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించండి, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, కడప ఉక్కును ప్రారంభించండి, లేకపోతే నీ వెంటిలేటర్ తీసేసామని మీకు ఆ దమ్ము ఉంటే ఆ పని చేయాలి. కాబట్టి వాళ్ళు వెంటిలేటర్ మీద ఫ్యాక్టరీ లేదు. ఫ్యాక్టరీ పవర్ఫుల్ ఫ్యాక్టరీ, దేశంలోని ఆదర్శవంతమైంది, నంబర్ 1 నాణ్యత కలిగినటువంటి ఫ్యాక్టరీ. గనులు కేటాయించాలి, సెయిల్లో విలీనం చేయాలి, అది డిమాండ్. రైట్. కోటేశ్వర గారు, అగైన్ ఈక్విటీ సపోర్ట్ యాక్చువల్గా ఇప్పుడు చెప్పింది నాకైతే అడగలేదు. వాట్ ఈస్ దిస్ ఈక్విటీ సపోర్ట్? గ్రాంట్ అయితే కాదు, తెలిసిపోతుంది. రెండోది సార్, ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా 3rd బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ఓపెన్ చేస్తాం ఈ ఎండింగ్కి, ఈ ఆర్థిక పరమైనటువంటి ఉద్దీపనతో అని అంటున్నారు కదా. ఓకే, ఆ కెపాసిటీ ఉంది, ఆ టెక్నాలజీ కూడా ఉంది. అందు గురించి అనుకుంటా వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు ది బెస్ట్ స్టీల్ మొత్తం ఇండియాలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది. మేబీ బికాజ్ ఆ టైంలో 80s అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే హ్యావ్ ఇంపోర్టెడ్ ద టెక్నాలజీ ఫ్రమ్ దెన్ యుఎస్ఎస్ఆర్, రష్యా నుంచి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకోవడం ద్వారా అది సాధ్యపడుతుంది అని అంటున్నారు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మరి దాన్ని ఆపరేట్ చేయడానికి వాట్ అబౌట్ ఎంప్లాయీస్? మరి 12,000 అని కొంతమంది అంటున్నారు, 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటున్నారు, ఇది పాత నంబర్ ప్రకారంగా. ఈ ఇయర్ కొంతమంది రిటైర్ అవుతారు అంటున్నారు. అలాగే ఒక 2,000 మంది నుంచి 3,000 మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగం తొలగిస్తూ ఉంటున్నారు. మరి అక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఫుల్ ప్లెజ్డ్గా టెక్నాలజీ ఉంది, బట్ మ్యాన్ పవర్ కూడా ఉండాలి కదా. మరి ఆ రకంగా దీని తర్వాత ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా? ఆ లే ఆఫ్స్ ఉండవని చెప్పేసి ఏమన్నా, ఐ మీన్ నెక్స్ట్ స్టేజ్లో దాని జోలికి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? దాని గురించి మాట్లాడేది. ఇప్పుడు దీనికి ఇస్తున్నటువంటి 11,000, 11,500 అనేటువంటిది అప్పు తప్ప గ్రాంట్ అయితే కాదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని న్యూస్ చూశాను, అందులో బాండ్స్ రూపంలో ఇస్తారు అనేటువంటిది వచ్చింది. బాండ్స్ అంటే ఏంటో అప్పు. ఎట్లాగైతే అమరావతికి 15,000 కోట్లు అప్పు వేరే ఇతర సంస్థల నుంచి ఇప్పిస్తామని చెప్పారు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్పుగానే ఉంటుంది. గ్రాంట్ అయితే ఇంతవరకు గ్రాంట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, కేంద్రం కూడా చెప్పలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, విశాఖ కార్మికులకు కానీ లేకపోతే మామూలు జనానికి కానీ ఉన్నటువంటి అభిప్రాయం, షెయిర్లో విలీనం చేస్తే ఈ ప్రమాదం తప్పుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నమాట వాస్తవం. కానీ ఆ షెయిర్లో విలీనం చేసినటువంటి భద్రావతి విశ్వేశ్వరయ్య పేరు పెట్టినటువంటి కర్ణాటక ఉక్కు ఫ్యాక్టరీలో ఇప్పుడు అట్ ప్రజెంట్ 211 మంది పర్మనెంట్ సిబ్బంది, దాదాపు ఒక 1,300 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. అది దాదాపు క్లోజ్ అయింది. క్లోజ్ చేయడానికి షెయిల్ నిర్ణయించింది. క్లోజ్ చేయడానికి ఎప్పుడు 2023లోనే దాన్ని మూసేయడానికి షెయిల్ నిర్ణయించింది. అయితే
ఆ షేర్ మూసివేత ప్రక్రియ అనేటువంటిది కొంచెం టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ లోపల మారినటువంటి పరిస్థితులు, కర్ణాటకలో బీజేపీ ఓడిపోవటం, ఇటువంటివన్నీ కూడా ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆ ఫ్యాక్టరీకి 15,000 కోట్లు ఇచ్చారు ప్యాకేజీ. మూసి ఉన్నటువంటి ఫ్యాక్టరీకి 15,000 కోట్లు ఇచ్చారు. పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీని ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి చూస్తే 11,000 కోట్లు అది కూడా రుణంగా ఇచ్చారు. అందుకని ఒకవేళ శైలిలో విలీనం చేసినప్పటికీ భద్రావతి ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ వ్యవహారం చూసినప్పుడు శైలు కూడా దీనికి నష్టాలు వస్తున్నాయనో లేకపోతే ఇంకోటి లాభదాయకం కాదనేటువంటి పేరుతోటి మూసివేయనేటువంటి గ్యారెంటీ కూడా లేదు. శైలు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము భద్రావతి ఫ్యాక్టరీని కొంతకాలం నిర్వహించింది. తరువాత దాన్ని శైలిలో విలీనం చేశారు. ఆ విలీనం చేసిన తర్వాతనే దాన్ని మూసివేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకని శైలి అయినా లేకపోతే ఇంకోటైనా కానీ ప్రభుత్వ విధానాలు మీరు అన్నట్టుగా నిర్మలా సీతారామన్ పదే ఏం చెప్తున్నారు, ఇది మా పాలసీ, మేము ఇంకా విశాఖని నిర్ణయం తీసుకోలేదు కానీ మా పాలసీ మార్చుకోలేదని చెప్తున్నారు, ఘంటాపదంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు కానీ ఆ పాలసీలో అనేటువంటిది ఇంతవరకు చేంజ్ రాలేదు. ఒకవేళ శైలిలో విలీనం అయినా కానీ దానికి అవసరమైనటువంటి నేను ఇందాక ముందే చెప్పినట్టుగా ప్రైవేటీకరణ కత్తి అనేటువంటిది వేలాడుతూనే ఉంటుంది. మరి ఏ ప్రాతిపదికన కుమారస్వామి గారు తమ రాష్ట్రంలో ఆల్రెడీ మూతపడినటువంటి దానికి 15,000 కోట్లు ఇక్కడ బాగా పనిచేస్తూ 4 డబ్బులు ఇస్తే లేదా క్యాపిటివ్ మైండ్స్ ఇస్తే మంచి లాభాలు వచ్చేటువంటి ఈ ఫ్యాక్టరీకి కేవలం 11,000 కోట్లు అది అప్పుగా ఎందుకు ఇచ్చారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పలుకుబడి ఎక్కువ ఉందా, కుమారస్వామి గారికి పలుకుబడి ఎక్కువ ఉందా అనేది ప్రశ్న. తర్వాత ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కర్ణాటకకు చెందిన సిద్ధరామయ్య గారు కన్సర్న్ మినిస్టరు, కుమారస్వామి గారు కన్సర్న్ మినిస్టర్గా ఉండి మరి ఆ రాష్ట్రానికి సంబంధించిన దానికి ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు మరి ఆబ్వియస్గా ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూడా ఇవ్వాల్సిన ఇది ఉంటుంది. సరే, ఆయన ఎంత ఇచ్చారనేది చూస్తే అక్కడే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మూసివేశారని చెప్పేసి కోటేశ్వర గారు చెప్తుంది దాని ప్రకారంగా. ఆ యాంగిల్లో కూడా ఒకటి ఇక్కడ. రెండోది, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నట్టుగా పాలసీ కావాలంటే వెనక్కి తీసుకోవచ్చు, ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు రైతు ఉద్యమం సంబంధించి రైతులు ఆందోళన చేసిన తర్వాత చట్టాలనే వెనక్కి తీసుకున్నారు కదా. కాబట్టి గవర్నమెంట్ తలుచుకుంటేనో లేదంటే కనుక ఎన్డీఏ ప్రస్తుతం ఈ టీడీపీ అటు జేడీఎల్ మీద ఆధారపడి ఉన్నప్పుడు పాలసీస్ను కూడా ఎక్సెప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదంటారా? ఉంటుంది. అయితే అటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే అసలు నరేంద్ర మోడీ సర్కారు ఉనికిలో ఉంటుందా లేదా అనేటువంటిది కూడా, లేదా పదవిలో నరేంద్ర మోడీ గారు ఉంటారా లేదా అనేటువంటిది కూడా మౌలికమైనటువంటి ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి పాలసీలను గట్టిగా అమలు జరుపుతాననేటువంటి వాగ్దానంతో కదా నరేంద్ర మోడీ గారు వచ్చింది. ఆ వాగ్దానాన్ని సక్రమంగా అమలు జరుపుతారు లేదని కదా ఇప్పుడు ఇవాళ కార్పొరేట్లన్నీ కూడా బడ్జెట్ సందర్భంగా జరుపుతున్నటువంటి చర్చల్లో వాళ్ళందరూ చెప్తుంది ఏమిటి, మీరు చెప్పిన దాన్ని గట్టిగా అమలు జరపడం లేదు, గట్టిగా అమలు జరపకపోతే ఇంతకు మించి మేము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ సంస్కరణలని మరింత వేగవంతం చేయాలని చెప్తున్నారు. అంటే ఏంటి, శశబిషలు లేకుండా మూసేస్తా ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ మూసేయాలి, వెంటనే తెగనమ్మేయాలి, తెగనమ్మి ఆయన కాడికి మీరు సొమ్ము చేసుకోండి, ఆయన కాడికి మేము కొనుక్కుంటాం అనేటువంటిది వాళ్ళు ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాజకీయ అవసరాల కోసం ఈ విధమైనటువంటి తాత్కాలికమైనటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం అయితే కాదు. పాలసీ డెసిషన్ డెఫినెట్ గా జరగాలి. ఆ జరిగే విధంగా రైతుల మాదిరి దేశవ్యాప్తంగా కార్మికులు కావచ్చు, ప్రభుత్వ రంగ కార్మికులు కావచ్చు, లేదా ఇతర కార్మికులు అందరూ కలిసి ఉద్యమిస్తే తప్ప వెనక్కి పోయేటువంటి అవకాశం లేదనేది నాకు. రైట్, ఓకే.